రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో క్షుద్ర పూజలు అనేటి కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. అయితే సోమవారం ఉదయం కళాశాలకు వస్తున్న తరుణంలో కళాశాలను ఆనుకొని ఖాళీ ప్రాంతమైన ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆగంతకులు అనుకోవచ్చు ఈ సంబంధించిన వ్యవహారాన్ని చేశారని పరిసర ప్రాంతాల నుంచి కళాశాలకు వచ్చే విద్యార్థులు అయితేనేమి పాఠశాలకు సంబంధించిన పరిసర ప్రాంతాల్లో విద్యార్థులు కూడా చాలా విస్మయానికి గురవుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ క్షుద్ర పూజల్లో సంబంధించిన ఆనవాళ్ళు అయితే మనకు ఆ విజువల్లో కనిపిస్తూ ఉన్నాయి. నిమ్మకాయలు సంబంధించిన బొట్టు మైదం అంటే పిండితో చేసిన బొమ్మలు కూడా మనకు దర్శనమిస్తున్నాయి. అయితే ఈ పాఠశాల ఆవరణలోనే ఇవి దర్శనం ఇవ్వడం పాఠశాలకు ఎంతో భక్తి శ్రద్ధలతో చదువుకునేందుకు విద్యాబుద్ధులు నేర్చుకునేందుకు వస్తున్న ఈ విద్యార్థులకు ఒక్కసారిగా ఈ క్షుద్ర పూజలు దర్శనం ఇవ్వడం పట్ల వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే గతంలో కూడా పలుమార్లు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం సమీపంలో కూడా ఈ క్షుద్ర పూజలు అనేటివి కలకలం రేపినాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ క్షుద్ర పూజలు ఈ సంబంధించిన అవాంఛనీయ సంఘటనలు అంటే ఈ సంబంధించిన మూఢనమ్మకాలపై వదంతులపై కూడా పోలీసు యంత్రాంగం కూడా అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి. అయినా కూడా ఈ మూఢనమ్మకాలు వదంతులు వ్యాప్తి మాత్రం ఆగడం లేదని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని రుద్రంగి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ క్షుద్ర పూజలు అనేటివి మళ్ళీ తెరపైకి వచ్చాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కళాశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు కూడా మాట్లాడుతూ ఈ క్షుద్ర పూజలతో విద్యార్థులు కూడా బెంబేలెత్తే పరిస్థితి ఉందని, దీని ఆవరణలో సీసీ కెమెరాలతో పాటు పర్యవేక్షణ కొరబడిందనే ఈ దృశ్యాలు మనం చూస్తే అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సొంత గ్రామమైన రుద్రంగిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ కళాశాల గతంలో కూడా శిథిలావస్థకు చేరుకుంది, సమస్యలు చాలా ఉన్నాయని ఇటీవల విద్యార్థులు సైతం బాహాటంగానే వారి కళాశాలను అభివృద్ధి చేయాలని వారు విన్నవించుకున్న తరుణంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు సైతం ప్రత్యేక చొరవ తీసుకొని గ్రామాన్ని సైతం నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా రుద్రంగిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలతో ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఇటీవలే వైద్య శిబిరానికి సంబంధించిన వైద్య భవనాన్ని నిర్మాణానికి సైతం భూమి పూజ సైతం చేసిన పరిస్థితి. అయితే ఈ క్షుద్ర పూజల నేపథ్యంలో చాలా వరకు విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని తీసుకొచ్చి కాలేజీ వెనుక భాగంలో పడవేస్తున్నారు. కాబట్టి స్టూడెంట్లకు ఇబ్బందికరంగా ఉంటుంది. వచ్చేసరికి పిల్లలకు ఇబ్బందికరంగా అనారోగ్యం పాలవుతున్నారు. అలాగే ఈరోజు మేము కాలేజ్కి వచ్చేసరికి బ్లాక్ మ్యాజిక్ అనేది చేయడం జరిగింది. దానివల్ల పిల్లలకు ఇబ్బంది పడుతున్నారు, భయభ్రాంతులకు గురవుతున్నారు. వాళ్ళు వచ్చి మాకు చెప్పడం జరిగింది. మేము కూడా స్వయంగా చూసినాము. ఇలా ఎంతో సంస్థలను కోరుకుంటున్నాము. అలాగే అధికారులు కూడా వెంటనే స్పందించి మరి గ్రామస్తులకు కొన్ని సూచనలు ఇవ్వాల్సిందిగా తెలుపుతున్నాము. ప్రహరీ గోడలు లేనందున ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది జరగడము, ఈ పిల్లలకు ఇబ్బందులు అనేది కలగడం అనేది జరుగుతుంది. కాబట్టి అధికారులు స్పందించి వెంటనే ప్రహరీ గోడలు నిర్మించాలని కోరుకుంటున్నాము.